మీ అవ్వగారింటికి. ఏమున్నది మీ అవ్వగారిని తీసుకుపోతే అన్నదమ్ములు ఉంటారు. ఎవడన్నా బయట దొరకబెట్టి ఉన్నాడు ఎవడన్నా ఇవ్వలేడా? పోయి తాగిపోతామంటే నా పైసలే కొడితే ఎవరికి ఇంత తాపియరా? ఏమున్నది అవ్వగారికి ఏడ తాపించిరావో ఏడదైనా మళ్ళీ మళ్ళీ పడుతుంది. బేబీ కడుతున్నారు ఇదో నడువు ఇక నడుస్తున్నా నడువు. మళ్ళీ పై రూపాయలు ఉంటావు నన్ను సపడకపోతే ముళ్ళని మంచిగా కట్టుకోండి. ముళ్ళ ఇత్తమైతుందని ముళ్ళే ఇక్కడ కట్టుకొని ఆడికే తీసుకొచ్చి మరి ఇవ్వబోతుంది ముళ్ళే ఇవ్వబోతుంది ముళ్ళే ఏడిచ్చినావు ముళ్ళే ముళ్ళే దగ్గర ఏమైనా ముట్టిందా నీకు? ఆ గిన్నెలు అట్లా వారెత్తావు పైకి పోతే ఏస్తాడా? ఎవరు తెస్తారా? ఎవరు ఎత్తారా? గడ్డ వారెత్తావు. నా అవ్వగారు తెకపోతే నీ అవ్వగారు తెచ్చినారా? బద్మాషోడ మీదకి వస్తున్నావు. వచ్చాడు కాదు అట్లే పడితే సంపతలేను తక్కువదాము మళ్ళీ పడతా ఉంది అప్పుడు తాగాము మంచిదాము. అయ్యా నేను మంచిగా దోమకపోతే మొగడు వచ్చి దోమతో పట్టు మంచిగా మంచిగా. ఈ మూడు ఎందుకు మామూలు చేయడానికి నేను దోమినాక ఎందుకురా బట్ట కాసుకొని మీద వేసుకుంటున్నావు? మా ఓళ్ళు అంటేనే సహిస్తే నువ్వు అసలు నీ సావుగాను. బట్ట కాల్చి మీద వేసుకుంటున్నట మీ అవ్వగారు పెట్టినట్టు నాకు వాళ్ళట అంత సక్కన వాళ్ళట నేనే షట్టనట. సోము ఏం చూస్తున్నావు? చూస్తా నీకేదో భయపడతాడు నీకు ఎవడో. పోరా అట్లా పడి ఓ గీత దాయిరా పో. ఎందుకడ కూర్చున్నావు? తెయ్య మరి తాగొస్తే 100 రూపాయలు ఈ మరి పోయేస్తా నేనెందుకు ఇస్తారా నా కాడ అన్నీ అని? నిన్న మొన్న తాగలే మా ఎవరి ఇంటికాడ పొక్కవాళ్ళగా ఈ 100 రూపాయలు అడుగుతున్నావు. 100 పోతే 500 మరి అన్నేసి బయలు ముళ్ళే కట్టుకుంటే ఒక దగ్గరనే ఎంతరా? 500. 500 కావాలా? 500 కావాలా? మనిషిగా కాడువే అట్లా కొడతావు ఇత్తి డబ్బులు పీకు మా ఇంటికి. ఈ పాడుకో పీకి కట్టలు కడుతున్నాని 500 ఇవ్వాలంటే ఇంకా 500. ఓ నువ్వు కడుతున్నావు పెద్ద పెద్ద కట్టలు. ఆ షంబిట్ వాడే రాదురా చెడిపోయినాడా? కూర్చున్నావేందో తోంతుంటే? ఓ తిరిగి షంబియాలి షంషియాలి షెల్కియాలి అన్ని ఇవ్వాలి. పట్టు 500 తీయాలి 500 తీయాలి పట్టు. గుద్దబండైనా మళ్ళీ గుడ్లకు పళ్ళు చూస్తున్నావు మళ్ళీ కుద్దినాడా చచ్చిపోతావు బిడ్డ. ఊళ్ళో వచ్చే వరకు అన్నం కూర చెప్తున్నా. ఒకపోతే ఏంది నీ సొమ్ము పెడుతున్నావు నాకేమన్నా? బాడుకో పక్కోలుగా తాగొస్తాడు ఇంక ఒర్రిస్తాడు. నీ ఒర్రుడు పెళ్ళాం ఈ పెళ్ళాం లేకపోతే పల్లెం రా ఒరే ఒర్రు కొడుతుంది అయితే తాగొత్తా పోయి. పాడుగా వద్దంటే పెళ్లి చేసారు మావయ్య. అగో ఈ సాయిలు గడే మొగ్గులు కూడా పోతాడు. ఓర్ సాయిలు అక్క ఏమైందిరా? ఏమో ముసలోడు గుళ్ళు కూడా వినట్టు పోతున్నావు. ఏం చెప్పటక్కన బాధ తెల్లారదా పోదు కదా. అగో అంత కష్టం ఏమొచ్చిందిరా తమ్మి? చెప్పేదేముందక్క నా బాధ అంతా నా పిల్లంతోనే. అగో మళ్ళేమాయ నిన్న మొన్న మంచినే ఉంటిరి. ఎప్పుడు దాంతో 3 రోజులు ముచ్చట్నే అక్క దాంతో ఎప్పుడు 3 రోజులు ముచ్చట్నే. ఇక దాన్ని నేను ఇడాకులు తీసుకుంటా విడిపకాయ రాసి అయితే అది పోతాం ఇక అప్పుడే విడిపకాయ తీసుకుంటాం. అవును ఈ తమ్మును బాగా కష్టం ఉంది. ఆ పొరతోటి ఏడనెగులుతాడు. ఏర్రవిడు ఇంకా వస్తలేదు. నాకేం తెలుసు అనేది చక్కగా కోరా అని ముందుగానే చెప్పిన. అందుకే కదా నేను బొమ్మని చెప్పింది. నాకు శాతగానే వాడిని పంపించిన. నువ్వు నేను వానికి వాడు వీనికి వీడు ఎప్పుడు వండరు ఇడా చెయ్యి. ఇదివరకు నేను పోయి వద్దును వస్తాడా వీనికి పని చెప్పాలంటే నాకు భయం అవుతుంది రా. వస్తుండ్రా గీత చెప్పారా అన్నా రానంటుండు. నా పేరు చెప్పినావురా? నీ పేరు చెప్తే రానంటుండు. మరి నా పేరు అని చెప్పినవరా? చెప్పిండ్రా. ఏమన్నాడు రా? చెప్పు తీసుకొని కొట్టిండు. చెప్పిండ్రా. ఏమన్నాడు? ఈయన పేరు చెప్తాడన్నా చెప్పు తీసుకొని కొట్టిండు. నీ పేరు చెప్తే ఇంట్లోకెళ్ళేలా కొట్టిండు. ఎందుకురా ఏతులు పావుకిలంత లేవు? అరే వానికి అసలు ముచ్చట చెప్పినావారా? చెప్పినానా? ఇంతమంది పేర్లు చెప్పినాక అసలు ముచ్చట చెప్పినాక కూడా వాడు రానడా? అరే వాని గడ్డ దొడ్డైందిరా. అవునా వానికి బగ్గ బాల్సింది. వాడిని మన సోపతి రానియొద్దు. ఛీ అడు నువ్వు ఏడికి వస్తలేడు రా కిషోర్. ఒరేక నేనేమన్నారా వాడిని తన్ని నగ్గుద్దినా? అవునరా కిషోర్ నువ్వు ఏడికి వస్తలేడు. వాడు మొన్న మనతో లొల్లి పెట్టుకుంటే కొడుతుంది అనవసరంగా. వాయల కొట్టబోతే అయ్యే పోతుండే కదా.
ఇవాళ వస్తుండే మీరు ముగ్గురు మంచి ఊరు నా మీదకి ఎక్కురు ఆడు సుద్దపూస అని వాడిని ఉత్తనే కొట్టినా ఈ బిచ్చి అని కొట్టాలా ఫస్ట్ బాటిల్ కళ్ళ గురించి ఇప్పుడు వాడిని బతరాలు ఎందుకు తీ మరి ఎవడో కూడా ఒకసారి ఆడుకుందాం. అరే మళ్ళీ చెప్తున్నా ఈ కళ్ళు కాడ తాగినాక ఒక లెక్క తాగముందు ఒక లెక్క ఉండకుర్రా. తాగినాక బట్టలు సోయిండయి పంచాయతీ సోయిండయి దీనికి అయితే ఏముండదు ఏం మనసులో ఏమో మొన్న కక్కుని వేస్ట్ కాడు మరి కక్కినానికి ఇట్లా అంటే మొన్న ఉచ్చోసుకుంటారా అవి ఏంద్రా? అబ్బో నువ్వు సుద్దపూస మొన్న ఎండిపోతున్నాడు పొల్ల గుర్తు కదా ఎప్పుడు ఎక్కినరా మొన్న తాగినాక ఏం చేస్తారో అర్థం కాదు మీతో రెడీగా పోతురా అయ్యా. వీడు సుధపూస లెక్కనే చెప్తుండ్రా పొక్క వాళ్ళ తాగేది వీడు. అరే అడు చూడరా వస్తుండు సాయిలన్న ఏదో మంత్రాలు చదివినాడు చదువుతుండు. ఏమరా నోట్ల గుల్కుంటుండు మిషన్ పెడతా ఇంట్రా నీ బొరగాళ్ళు గురుగుతారేవురా నా గురించి అరా రే బొరగాళ్ళు ఉరిపాడైతేరేవురా. నీ గురించి మేమెందుకు గులుగుతామే సాయిలన్న గా పాలబుచ్చిగాని కొడుకు నర్సిగారు లేడు వా నోట్లే మనవయ్యా మాతోటి కళ్ళుకొస్తా అని చెప్పి ఇంట్లో తెచ్చుకొని చెదరేపుకొని అన్నాడు. పద్ధతేనా అయింది? నా పేరు చెప్పినట్టు ఇటు పోయి వీని పేరు చెప్పినట్ట వాని పేరు చెప్పినట్ట నలుగురు పోతున్నాం రా సోపతోటి కళ్ళు పోయిద్దాం రారని రాత్రి చెప్పినాం. తెల్లారంగానే వస్తారా ఎవడో ఒకరు మా ఇంటికి రారా అన్నాడు. బొచ్చుకాడు వస్తుండే మంచిగున్నారా మీరు నలుగుచ్చిగా లెక్క. ఓ సాయిలన్న మొన్ననే కానీ పెళ్ళాన్ని తీసుకొని ఊరి పోతే మళ్ళీ ఎప్పుడు ఊసి పడుతుంది వీడా? అటే పోతాడ్రా నాకు ఇల్లు వాకి లేదురా నా ఇంటికి నేను రావద్దురా పంట అంటరా అత్తగారింటి కాడ అటు పోయి ఇటు వత్తి నా ఇంటికి నేను వత్తి. బాగానే వచ్చినాయిందన్నా ఊరంతా సాయిల్ గాడు అత్తగారింటికనే సంసారం చేస్తున్నా అనుకుంటారు నువ్వేమో 2 రోజులకు బాగానే వచ్చినావు. మంచుకున్నావు వారి నా పిల్లం గజ్జ నొక్కుతుంది నేను కాడ ఎందుకుంటారా అత్తగారింటి కాడ నేను రమ్మని రావాలి పొమ్మడే పోవాలి. ఎవరో కిషోరు బాగానే మాట్లాడుతున్నావు కానీ నువ్వు. అవునా మరి మొన్న చీపురు కడ అందుకు నువ్వు ఇల్లు దొరికి చూడగొడుతుంది ఎప్పుడు రా నేను చూడలే మొన్న సాయంత్రం ఏందన్నా గజ్జు అనుకుంటా మన గుజ్జు లెక్క అయినట్టు అంత గుజ్జేసే ఉందన్నా. ఈ నల్లి కుట్టుడు బాగానే చూసినట్టు ఎవరు అరే గుడ్డి కూడా ఏడ చూసినావురా అది నన్ను కొడతారు నా పిల్లలు నేను దాన్ని కొడతా కానీ ఉరికించుకుంటా బాగానే చూసినావురా గుడ్డి కూడా. ఏయ్ వాళ్ళు ఎవరు కొట్టుకుంటా నీకేంద్రా పిల్ల మొగని కొట్టని మొగడు పిల్ల అనేది అనుకోని మనకెందుకురా మనకి ఇప్పుడు పైసలు కావాలంటే వాడిని మెల్లగా దువ్వాలి. నాకు సపోర్ట్ ఇచ్చి నేను అంటే మీరు తందనాను. సరే సరేనా చెప్పినట్టు అన్న. సాయిలన్నా పెళ్ళై నెల అవుతుంది ఏం లేదా? ఎందుకు లేదురా ఎండిపోయిన తొక్కులు రాత్రి పాసిపోయిన పువ్వు అనేది వచ్చి తింటావా బుక్క? నీ సంసారం చల్లకుండా నేను బువ్వ కూరల గురించి అడుగుతలేనే పెళ్ళైనాక నెల రోజులు బిజీగా ఉంటారు కదా గా ముచ్చట గురించి అడుగుతున్నా ఏమైనా ఉందా? ఓ సిడికే నా ముచ్చట గురించి నీకేందిరా ఏదో బుచ్చి ముచ్చట్నా ఏదో అంటున్నావు? సాయిలు కూసో ఏ మాట పెట్టారా మీరుడా? హలో కళ్ళకి పైసలు ఇస్తాడు వస్తున్నారా? ఏడ పోతుండే అవలాగాలి మాకు చేతురు ఏడ కొడతారు కూర్చొని ఆట మీద పెట్టేసిన చర్చ కట్టుకున్నా చెప్పేది ఒక చర్చ కట్టుకున్నా. ఇగో ఈడేమన్నాడు అరే సాయిలన్న ఇలా కళ్ళకు పైసలు ఇస్తారా నేనన్నా ఈడు ఇయ్యని చెప్తున్నా నువ్వు ఇయ్యవా నీకు పైసలు లేవా? పైసలు ఇద్దుంటే అరే మీరు ఒర్రకుంటే మీరు రాయిపిస్తుంటే ఏంద్ర వీళ్ళు వెరడు పెట్టే వీందో వాళ్ళు ఉన్నది పెట్ట చరిత్ర కట్టుకున్నా నేను తాగిపిస్తా
కానీ మీరు నేను పోతుంటే అనుకున్నారా మీకు చిన్న పెద్ద లేదురా పాపం కాదన్నా రేపు నీకు కొడుకో బిడ్డనో ఉట్టిర్రు అనుకో ఎత్తుకొని ఆడిపించేది ఇద్దరు కౌల పిల్లలు పుడతారన్న మొగోళ్ళు అయిపిస్తా గానీ ఒక్క బాడీ ఇగో వదినకు సచ్చిన చెప్పారు అనుకో అవుతాడు చెప్పు వేరే బిచ్చి చెప్పారు అనుకో చెప్తున్నా అందరు చెప్తున్నా ఉచ్చలు ఎగిరిపోతాయి అన్న వన్ నోట్లే మాట కదా వన్ వెనుక పట్టుకుంటా నేను ఏంటి దగ్గర వచ్చినావు ఏడికి పోతున్నావురా నేను ఏడు పోతున్నా పొరాలు తోలుకపోతారు గుంజుకపోతారు వీళ్ళు ఓరి అనిల్గా ఏం పుట్టిందిరా మీకు నా మొగుడిని తోలుకోవతురు ఇక నీ మొగడు ఆడదానే ఆయన తోలుకుపోతాం మేము అనిల్గా అని పిలుస్తున్నావు మేమేదో మా ముచ్చడం ఏం పెట్టుకుంటే నీ మొగడు వచ్చి కలుగుదని దర్రా పొద్దుకలు తీయకుంటుందని మా అందరినీ తోలుకోపోతుంది బద్మాష్ బాడుకోవాలారా మీకంటే ఏం పని పాట లేదు పెళ్ళైనతో మీకేం పనిరా దౌడమికేనా కానీ ఏందిరా నాకు అర్థం కాదు వాడు ఉత్తవుకున్నా నేను తీసుకుపోయి కళ్ళు కళ్ళు అని చెప్పి కూడా తొలకపోకుండా మళ్ళీ మేరా నన్ను అంటారు అరే మనమారా వీళ్ళని అడుగు నా సోదరు పుట్ట మీద కూర్చొని నీ మొగడే మాతోటి ఇక రారా కళ్ళు దాకా పొదటికలు తీయకుంటుందని అందరిని మంచిగా మరలబడుకొని తీసుకొని పోతుంది నేను అక్కడ చక్కగా కూకున్నా అన్న సాయిలన్న సాయిలన్న అని పిలిచిర్రు ఏమో ఒర్రిర్రు ఒక బాటిల్ అని చెప్పిర్రు బాటిల్ లాగిస్తా పార్రా అని చెప్పి నన్ను అంటదేమరా వీడు లంగా నీ మొగడు నన్నే కల్లాపిత్ర సాయిలన్న అంటారు ఒక బాటిల్ లాగిస్తాడు బట్టలాడుతుంది బతలాడు బతలాడు అరే సాయిల్గా ఇంటికి నడురా నీ సంగతి చెప్తా నువ్వే గానే తాగుమని పంపించింది అరే బద్మాష్గా ఇద్దరు తీసే పనులు ఎందుకు చేస్తావురా నేనేమో తీసాను నువ్వే పోమంటే తాగుమని చెప్పి నాడు ఇంటికి నడు నీ సంగతి చెప్తా బాగాలకు చిత్త ఇస్తుంది ఇదేదో